అది నాకు తెలీదు, అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా 2 గంటలకు వచ్చిన, అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఊలో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకున్నావే. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు, వేసిరో కావాలని వేసిరో అది నాకు తెలియదు. నా మీద రుదుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేను చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించింది మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు. ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పండి అన్న, మీరు చెప్పుర్రి. నేను అందుకే మెల్లైన స్పీడ్ పోలేదు. నేను వాళ్ళ కోసమే. ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకుపోయారు. షార్ట్కెళ్ళి పోవుడు పద్ధతి కాదు. దొంగతనం చేయలేదు. దొరలెక్కలో గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరూ వచ్చిర్రు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? చెప్పారు మీరు. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్ ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ ఉంటా అంటే వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసిరో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పన్నా వాళ్ళని? లేదు కదా. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిర్రు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రోజుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం.